ఆర్మూర్ ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి సంబంధించి ఎక్కువ ఉంటారు. అంటే ఆ రంగం వైపునే ఆధారపడి ఉంటారు, రైతులే ఉంటారు ఎక్కువ. సో వాళ్ళకి రుణమాఫీ సగమే అయిందని, రైతు భరోసా ఇంకా ఇలా 3 ఎకరాల వరకే పడ్డది. ఇంకా ఎప్పుడు పడుతుంది? గత ప్రభుత్వం ఏమో పంచని వేసేది. ఇప్పుడు వ్యవసాయానికి పెట్టుబడి సమయంలో అందించకుండా ఎప్పుడు అందిస్తారు? అసలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పాడు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు కూడా చెప్పారు. ఎప్పుడు చెప్తారు మీరు? మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రుల దృష్టికి, మాకు జిల్లాల మీటింగ్ అయినా సరే, మా గాంధీ భవన్ లో రివ్యూ అయినా సరే, మేము ఒకటే చెప్తాం. ఆర్మూర్, పాల్కొండ, నిజామాబాద్ రూరల్ లా రైతులు చాలా మంది ఉంటారు. ఇప్పటికీ కూడా 40-45% రైతులకి జరిగింది. దాంట్లో తప్పిదాలు, కొంత బ్యాంకు తప్పిదాలు ఉన్నాయి. ఇంకొకటేమో కొంత దేశాలలో పోయి వాళ్ళ నేమ్స్ కొంత భార్య పేరు మీద రావడం వల్ల మేము కూడా చెప్పినాం. ఫస్ట్ 1,30,000 భార్యకు ఉంది, భర్తకు 1,50,000 ఉంది. ఏదో ఒకటి 1,30,000, 1,50,000 ఏదో ఒకటి వేసేసేయండి. అట్లా కాకుండా 2 లక్షల అంటే పైన కూడా గైడ్ లైన్స్ ఇస్తామన్నారు. అయినది కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కడతమన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా ఏమని చెప్తున్నాం? 2,05,000 ఉందా, 10 10,000 కట్టేసుకొని రెడీగా ఉండు. తప్పకుండా 5వ విడత ఉన్నా, ఎందుకంటే 4వ విడతలో 31,000 కోట్లు చెప్పినాము. 21,000 కోట్లు వరకు 21 కోట్లు అయింది. ఇంకా ఉంది, తప్పకుండా చెయ్యాలి. కానీ సమస్యలు కూడా ఈ గత ప్రభుత్వం ద్వారా చాలా సమస్యలు ఉంటాయి. అయితే అనేది నేను చూస్తున్నాం కదా. ఏ ఊరికి పోయినా గానీ 4 చెక్కులు ఎత్తుకొని వస్తారు. అన్న నేను ఇది కట్టినా, నాకు ఇది వస్తలేదు, పేమెంట్ రావాలన్నా, ఈ సంఘంకి పెట్టినా, లేకపోతే ఈ రోడ్డు కట్టినా, మా దగ్గర రోడ్లు వేసే కాంట్రాక్టర్ సుమారు 78 కోట్ల బ్యాలెన్స్ ఉంది గత ప్రభుత్వం. నిన్నటి రోజు కూడా 8 కోట్ల 20 లక్షలు ఇప్పించినాం. సమస్యలు అనేది చాలా ఉన్నాయి. మొన్న మీరు మహబూబ్ నగర్ లో రైతు పండుగ అని పెట్టి 3,000 కోట్ల రూపాయలు అని చెప్పి 4వ విడతలో రిలీజ్ చేశారు కదా. అందరికి పడలేవు అవి డబ్బులు. మరి అక్కడ కూడా పెండింగ్ ఉన్నాయి. మరి అవన్నీ కూడా మరి ఎవరన్నా అడగాలా? ఎవరిస్తారు దానికి సమాధానం? అంటే ఎక్కడ లేదు. మరి తప్పకుండా జరుగుతుంది. 100% 2 నెలలు అవుతా ఉంది, 2 నెలలు దాటిపోయింది. అడగకుండా చేసుకుంటా వస్తుంది. ఇప్పుడు మేము ఇంకా ఒక్కోసారి అనుకుంటాం, అరే ఇంత బోనస్ ఇచ్చినాము, ఇవన్నీ ఇస్తున్నాము, ఒకవేళ రైతు మన ఇది రుణమాఫీ చేయకుండా ఒకవేళ ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చినా గానీ అందరికి ఇచ్చినట్టు అవుతుండే అనేది ఒక ఆలోచన బాగా అనిపిస్తుంది. ఇక పైన జరిగింది దృష్టికి తీసుకెళ్తారా? ముఖ్యమంత్రి గారు దృష్టికి ఏ సందర్భం అయినా మాకున్న సమస్య అది ఒకటే. రైతు సోదరులకు ఉన్న సమస్యనే కనుక తప్పకుండా దాన్ని తీసుకెళ్తుంటాం, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. వచ్చే రోజుల్లో రైతు సోదరులకు 100% ఆర్మూర్ ప్రజలకి మీరు అండగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. ఈ వీళ్ళు ఉండరండి, వీళ్ళు డ్రామా కంపెనీ. మీరు చూసుకోండి, మీరు వాళ్ళ సోషల్ మీడియాలో చూడండి. ఎప్పుడన్నా మీకు అందుబాటులో ఉంటే మీ దాంట్లో ఛానల్ కింద పెట్టండి, ఏది పోల్ పెట్టండి. జీవన్ రెడ్డి మంచోడా, వినయ్ రెడ్డి మంచోడా, రాకేష్ రెడ్డి మంచోడా. కూడా అయితే 2 సార్లు ఎమ్మెల్యే, వీడు ఒకసారి ఎమ్మెల్యే. నేను ఏం కాకున్నా సరే నా ఆస్తులు అమ్ముకొని సేవ చేసుకుంటూ వచ్చింది. జీవన్ రెడ్డి అవినీతి బాగా చేసిండు అని చెప్తారు కదా. అప్పుడైతే మరి ఎప్పుడు తీస్తారు? బయటకు తీస్తారా? ఉన్నదా లేదా? అసలు ఇప్పుడు ఓన్లీ సినిమా పేర్లే పడుతున్నాయి సార్. అచ్చా, ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు. ఇంకా సినిమా చాలా కాలేదు. పాండుగా సినిమా ప్రభుత్వం పోతుందేమో, అయిపోతుందేమో. సినిమా లేదు. తప్పకుండా ఈసారి ఉంటది. మళ్ళీ వచ్చే దఫా కూడా 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీ. ఈ సంవత్సర కాలంలో రాకేష్ రెడ్డి ఏమన్నా అవినీతి చేసిండా, అక్రమాలు చేసిండా అంటే ఏం చెప్తారు? చేసిండు, వాస్తవంగా చేసిండు. ఎందుకంటే అక్కడే మున్పల్లి అనే గ్రామం దగ్గర 13 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఆయన కబ్జాలో ఉంది. మొన్న పక్కన రూరల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు 3 ఎకరాల కబ్జాలు. పార్టీ ఆఫీస్ కట్టుకున్నది కూడా పేద ప్రజల సంబంధిత ప్లాట్లని కబ్జా చేసుకుని కట్టుకున్నాడు ఒక ఆరోపణ ఉంది ఆయన పైన. అఫిడవిట్ లో చూసినా చాలా పెద్ద ల్యాండ్, దానికి మొత్తం కలిపి 6 కోట్ల వాల్యూ అని చెప్పి అఫిడవిట్ లో చూపెట్టిండు. ఆ అఫిడవిట్ ల మీద ఆయన జరిగిన వ్యవస్థ మీద కేసు వేసిన, అఫిడవిట్ ఎలక్షన్ పిటిషన్ వేసిన, అది కూడా తొందరలోనే ఉంది. అది కూడా వస్తే తొందరలోనే రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నడిపేది ఆయనే, నడిపేది ఆయనే, అసైన్ ల్యాండ్ ఆయన్నే. మీరేం చేస్తారు మరి? మీరు ఆపట్లేదు? నేనేం చేస్తానండి, నాకు ఏదున్న పాపం మా వాళ్ళు చాలా సమస్యలతో ఉన్న 10 సంవత్సరాలు అధికార పార్టీ అన్ని మీ చేతిలో 400-500 వస్తుంటారు. వాడు ఏ రకంగా ఉంటదంటే, వాడి మనిషి ఉంటాడు ఒకడు, మొన్న గట్టి చేసి ఆయనతో తీసుకుపోయి జేసీబీ లోపల పెట్టిస్తే మన వాళ్ళందరూ తిరుగుతాడు. ఇక అంతే తప్ప వాడు ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.